అమిత్ షా మాత్రం ఈ నక్సలైట్లకు వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక కోణాన్ని, ఇదొక కోణం, ఇంకొక కోణం ఏంది అని అంటే దాదాపుగా అధికారంలో 10-15 ఏళ్ళు ఉన్న వాళ్ళకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగే కొద్దీ ఎవరు బలపడతారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ నక్సలైట్లు బలపడతారు. ఈ నక్సలైట్లు బలపడితే ఈ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రేపు ఎన్నికల ప్రచారం కూడా కొనసాగించలేరు. కాబట్టి ఇది ముందే గుర్తించిన హోంమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ నక్సలైట్లు రేపు వీళ్ళకు మద్దతుకు వస్తే మనము ఎన్నికల్లో తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్లకు బలంగా పేద ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడ్డప్పుడు వాళ్లకు వెన్నుదన్నుగా వాళ్లకు అండదండగా ఉండే నక్సలైట్లు లేకుండా చేస్తే వాళ్ళ యొక్క బలం నశిస్తుంది. వాళ్ళు తిరుగుబాటు చేసే కార్యక్రమం పెట్టుకోలేరు, తిరగబడలేరు. సో అలాంటి వాళ్ళ యొక్క బలాన్ని చంపేయాలి అని ఈ నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. సో అది అంతేకాకుండా ఇంకోటి మనం ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్నది ఏంది, మార్వాడి వర్సెస్ పౌరులు స్థానికులు. ఈ మార్వాడీలది కూడా మొత్తము పెట్టుబడిదారి వ్యవస్థ. వీళ్ళు ఎక్కడ కూడా జనజీవన స్రవంతిలో ఉండరు, జనాల్లో కలిసిపోరు, జనాలకు హెల్ప్ చేసే పద్ధతిలో ఉండరు. సో ఈ మార్వాడి వ్యవస్థ పెరిగినా కూడా ఈ మార్వాడి వ్యవస్థ మీద దాడులు చేసేది రేపు ఎవరు వస్తారు? నక్సలైట్లే వస్తారు, రేపు ప్రజలే వస్తారు. అంటే ప్రజలు ఎవరు దాడి చేసినా వాడు నక్సలైట్ అవుతాడు. బేసికల్గా వీళ్ళందరూ లోపట ఉన్నారు, కానీ ప్రజలు తిరగబడితే కూడా ఈ ప్రభుత్వాలు వాళ్ళకేసే ముద్ర ఏంది, నువ్వు తీవ్రవాదివి, ఉగ్రవాదివి, నక్సలైట్వి అనే ఒక ముద్ర వేస్తారు. సో ఈ రోజు మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో కూడా అనేక అరెస్టులు కొనసాగుతున్నాయి, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, అణిచివేత కొనసాగుతుంది. మార్వాడీలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంలోని వ్యవస్థ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్వాడీలకు మద్దతుగానే ఉన్నది. నిన్న మనం ఒక పోల్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్వాడీలకు మద్దతుగా ఉన్నారా లేదా తెలంగాణ స్థానికులకు మద్దతుగా ఉన్నారా అంటే మెజారిటీ 70% మంది మార్వాడీలకు మద్దతుగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సో కేంద్రంలోని అమిత్ షా గుజరాత్ మార్వాడీలకు సంబంధించిన ఈ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో కూడా మార్వాడీలదే పెత్తనం నడుస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా మార్వాడీలకు అనుకూలంగానే ఉన్నది. సో ఈ మార్వాడీల యొక్క అరాచకాలు పెరిగిపోతే కూడా రేపు నక్సలైట్లు వస్తారు. సో వాళ్ళ అరాచకాలు పెరిగిపోయినా వాళ్ళని ఉండకుండా ఉండాలంటే నక్సలైట్లు ఉండకూడదు, తిరుగుబాటుదారులు ఉండకూడదు, తీవ్రవాదులు ఉండకూడదు. వీళ్ళందరూ తీవ్రవాదం కాదు, వాళ్ళది జనవాదం. జనవాదం ఏంటంటే వీళ్ళ యొక్క అరాచకాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని వాళ్ళకి వేసిన పేరు ఏంటంటే తీవ్రవాదం. ఎస్, వాళ్ళు చాలా తీవ్రంగా వాదిస్తారు, ఏంది జనాల పట్ల ఉండాలి అని, చాలా ఉగ్రంగా ఉంటారు. ఎందుకు? జనాలను ప్రభుత్వాలు అణచివేతకు గురి చేసినప్పుడు. సో ఈ వాదాలను ఉగ్రవాదం అని, జనవాదం అని, జనాలకు వ్యతిరేకమైన వాదం అని, వీళ్ళు ఎక్కడ కూడా జనాలకు వ్యతిరేకం కాదు, పెట్టుబడిదారులకు వ్యతిరేకం, అరాచకవాదులకు వ్యతిరేకము, అణిచివేసే వాళ్ళకు వ్యతిరేకము, పెత్తందారులకు వ్యతిరేకము, ఈ దొరలకు వ్యతిరేకము, దొరల రెడ్డి పాలనకు వ్యతిరేకం. సో అందుకని ఈరోజు వాళ్ళని ఏరివేసే కార్యక్రమం కొనసాగుతోంది. సో ఈ పరిస్థితి మొత్తానికి మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేయడానికి అటు కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాయి. దిక్కులేని పరిస్థితులు మావోయిస్టులు లొంగిపోతున్నారు.